కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం ప్రభావం బీజేపీకి ఏం తగిలిందో తెలియదు, లేకపోతే కాంగ్రెస్కి ఏం ఉపయోగపడిందో తెలియదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మాత్రం బాగా చైతన్యపరిచేసినట్టు. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడే కదా ప్రభుత్వ ఉద్యోగులందరూ గొడవ చేసి ఆ తర్వాత ప్రభుత్వం దిగడానికి తొలిమెట్టయింది. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడే కదా ఏదైతే సచివాలయంలోకి చొరబడేందుకు ప్రయత్నించినటువంటి ఇష్యూస్, అప్పట్లో నిరోధించినటువంటి వ్యవహారాలు ఉన్నాయి. అనేక ఉద్యమాలు జరిగినాయి కదా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు. అప్పుడు అవన్నీ ఒక దుర్మార్గపు చర్యల కింద మాట్లాడేవాడు. ఇప్పుడు వచ్చేటప్పటికి ఢిల్లీలో జరిగిన జంతర్ మంతర్లో అంత అద్భుతం, ఒక పోరాటం, శక్తివంతమని చెప్తున్నారు. అంటే తమకి వ్యతిరేకంగా జరిగినటువంటి ఏమో తప్పు, అదే సందర్భంలో ఇప్పుడు జరుగుతున్నవన్నీ కూడా ఒప్పు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అదే స్ఫూర్తి బాగా వచ్చేసినట్టుంది. అందుకనే డిఎస్సి విషయంలో నారా లోకేష్ రాజీనామా చేయాలి, నారా లోకేష్ రాజీనామా చేయాలన్నటువంటిది పదే పదే 1 by 1 ఉపన్యాసాలు ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు డైరెక్ట్గా బొత్స సత్యనారాయణ దించారు. డిఎస్సి పరీక్షలో పారదర్శకత లేదు, కేంద్రంలో కూడా నీట్ పరీక్షల లీక్ మీద ఎట్లాంటి కబుర్లే చెప్పారు. అప్పుడు ఏమైంది, విద్యాదీవెన పథకం ఇవన్నీ మిగతాయని. అంటే ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా స్పోర్ట్స్ కోటాలో వచ్చిన వ్యక్తులకి డిఎస్సి ఉద్యోగాలు ఇచ్చేశారు. నియామకాలు అయిపోయిన తర్వాత జీవోని రద్దు చేశారు. ఏ ఒక్కరికైనా నిరుద్యోగ వృత్తి ఇచ్చారా, ఇవన్నీ కూడా. ఇక్కడ ప్రజలు వచ్చి జగన్ని పదే పదే కలిసిన వాళ్ళు ఎవరు రోడ్డు మీదకి రావడానికి సిద్ధంగా లేరు, ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా లేరు. జగన్ పోని పిలుపునిస్తే కరెక్ట్ అవుతుందో. ఇప్పుడు అక్కడ ఏంటి, కాంగ్రెస్ పార్టీ పిలిపిస్తాను, కమ్యూనిస్టులు పిలిపిస్తాను కాదు వచ్చింది, కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు పిలుపు. అంటే అది ఒక అవుట్ సోర్సింగ్. ఇప్పుడు అట్లాగే ఇక్కడ అంత టెంపర్ ఏమైనా ఉంది ఎవరికన్నా? ఒకవేళ ప్రారంభమైందంటే తొక్కి పడేయగలిగినటువంటి రాజకీయం ఆంధ్రప్రదేశ్లో, దాన్ని అధిగమించి ఏదో జరిగిపోతుంది అన్నటువంటి అమాయకత్వం వైసీపీకి ఉంటే ఎవరేం చేయలేరు.